తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. గుడి మెట్లెక్కుతున్న నాకు కాస్త దూరంలో ఏటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న ఆవిడను ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాస్త ఆగి పరీక్షగా చూద్దామనుకునే అంతలో ఆవిడ తల మీద కొంగు సవరించుకోవడంతో ముఖం కనపడక గుళ్ళోకి వెళ్ళానన్న మాటే కానీ ఎవరావిడ, ఎక్కడ చూశాను అని నా మనసు పేజీలను వెనక్కి తిప్పుతూనే ఉంది. అన్యమనస్కంగానే దేవుడి దర్శనం చేసుకొని కూర్చుంటూ ఉండగా సన్నగా అరిచింది నా మనసు. ఆవిడెవరో తెలిసిపోయిందన్నట్లుగా గబగబా బయటకు వెళ్ళి ఆవిడ ముందు నుంచుని పార్వతమ్మ గారు అని పిలిచా. ఆవిడ ఉలిక్కిపడి ఎవరు అంటూ తలెత్తి చూసి నువ్వు అంటూ తడబడుతూ ఉంటే నేనమ్మా మూర్తిని అంటూ నన్ను నేను పరిచయం చేసుకున్నా. ఇలా గొంతులో బాధ అంతా నా కర్మనైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నారు ఆవిడ. ముందు మీరు లేవండి, మన ఇంటికి వెళ్ళి అన్నీ మాట్లాడుకోవచ్చు అని బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చా. ఆవిడ పరిస్థితికి శారద కూడా చాలా బాధపడింది. ముందు మీరు స్నానం చేసి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి, అన్ని విషయాలు సాయంత్రం మాట్లాడుకోవచ్చు అని ఆవిడకి అన్నీ అమర్చిపెట్టింది. ఆవిడ తీరు చూస్తే తృప్తిగా తిని ఎన్ని రోజుల్లో అయినట్లుగా అనిపించి మనసు కలుక్కుమంది. ఒకప్పుడు ఎంతోమందికి ఆకలి తీర్చిన ఆ చెయ్యి చాచి అడుక్కోవడం ఎంత దారుణం. తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. భోజనం చేసి నిశ్చింతగా హాయిగా పసిపాపలా నిద్రపోతున్న ఆవిడని చూసి ఇద్దరం తెగ సంబరపడిపోయాం. నా భార్య, నేను. సుందరం గారు ఆఫీసులో మా బాస్, పార్వతమ్మ గారు ఆయన భార్య. ఇద్దరు పార్వతీ పరమేశ్వర్లా ఉండేవాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చేవారు. ఆఫీసులో కూడా స్టాఫ్ని అందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసేవారు, ఆదరించేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన సలహా తీసుకునేవాళ్ళం. వాళ్ళకు ఒక్కడే కొడుకు దీపక్. సార్లేడని ఆవిడను చూడగానే అర్థమైపోయింది. మరి దీపక్ ఏమయ్యాడు? గుడి దగ్గర కూర్చునేంత హీన పరిస్థితి ఎందుకు వచ్చింది? పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతుంది. మీరు కాసేపు నిద్రపోరాదా? ఆవిడ లేచాక అన్నీ చెప్తారు కదా, ఎందుకు అనవసరంగా ఆలోచించి మీరు బాధపడ్డం అంది నా భార్య. శారదకి ఏం తెలుసు? తను ఎన్నో విధాలుగా వాళ్ళ సాయం తీసుకున్నానని. ఉద్యోగం పోయేంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఆదుకున్నారు. ఆర్థికంగా కూడా ఎన్నోసార్లు సాయం చేశారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కడుపు నింపకుండా పంపేవారు కాదు పార్వతమ్మ గారు. తను ఇల్లు కట్టుకోవడానికి కానీ సంపత్ ఇంజనీరు కావడానికి కానీ వారి అండే లేకపోతే జరిగేది కాదు. అందుకే ఆవిడ పరిస్థితికి తల్లడిల్లిపోతున్నాను. సాయంత్రం టీలయ్యాక ఇక ఆగలేక దీపక్ ఎక్కడున్నాడమ్మా అడిగాను. హైదరాబాద్లోనే ఉన్నాడు మూర్తి. వాడికి 2 పిల్లలు. మరి మీరెందుకు ఇక్కడ? ఇలా ఎలా అడగాలో తెలియక ఆగిపోయాను. మీ సారు రిటైర్ అయిపోయాక వాడు రమ్మంటున్నాడని ఇల్లు స్థలాలు అమ్మేసి వెళ్ళిపోయాం కదా. కొన్నాళ్ళు బాగానే ఉన్నాము. ఎందుకో వాడిలో స్వార్థం మొదలైంది. ఇక్కడ ఇల్లు కొనాలని, పిల్లల పేర్ల మీద ప్లాట్లు కొనాలన్న ఆశ మొదలైంది. మెల్లమెల్లగా మీ సారు దగ్గరున్న డబ్బంతా తీసుకున్నాడు. మాకు ఉన్నది వాడొక్కడే కదా, ఉండేదంతా వాడికే కదా అనుకుని వాడు అడిగింది కాదనకుండా ఉన్న డబ్బంతా ఇచ్చేశాము. సారుకు జబ్బు చేస్తే చేతిలో పైసా లేదు. వాడు విసుక్కోవడం మొదలుపెట్టాడు. చివరకు ఉస్మానియాలో వదిలేశాడు. వచ్చి చూసేవాడు కాదు. చివరి కాలంలో నానా ఇబ్బంది పడ్డారు మీ సారు. మానసికంగా కృంగిపోయారు. ఆయన బాధ చూడలేక త్వరగా ప్రాణం పోతే బాగుండును అనుకునేదాన్ని. పగ్గవారికి కూడా ఈ పరిస్థితి రాకూడదు మూర్తి. సాయంత్రం ప్రాణం పోతే రాత్రంతా ఇంట్లోనే ఉంచితే పిల్లలు భయపడతారంటూ వాడు వెళ్ళిపోతే ఇంత కసాయి వాడు తలకొరువు పెట్టినా ఆయన ఆత్మకు శాంతించాలని నేనే ఆయన బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించి ఆ కఠినాత్ముడి దగ్గర ఉండలేక ఇలా వచ్చేసాను. మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ దుఃఖంతో గొంతుకు పూడుకుపోతుంటే చెప్పలేక ఆవిడ చెప్పిన దారుణాతి దారుణమైన నిజం మా ఇద్దరిని బాధతో విలవిలాడేలా చేసింది. శారదైతే బోరుమని ఏడ్చేసింది. పార్వతమ్మ గారే వాదార్చాల్సి వచ్చింది తనని. మేమంతా ఉండగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
మీరు మాతోనే నిశ్చితంగా ఉండొచ్చు, అన్నీ మర్చిపోండి అంటూ అన్ని విధాలా ఓదార్చి ధైర్యం చెప్పాం. కానీ కర్మకాండాలు ఏవి చేయలేకపోయినా మిగిలిన కార్యక్రమాలు ఏవి చేయనందుకు వేదన చెందుతున్నా ఆవిడకు నచ్చచెప్పి అన్ని సక్రమంగా జరిపించాను. సారు పేరు మీద 100 మంది పేదవారికి అన్నం పెట్టి బట్టలు పంచాం. సారు సాయం పొందిన మంచితనం తెలిసిన మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేసి మేమందరం ఉన్నాం అంటూ పార్వతమ్మ గారికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. అందరినీ పేరు పేరున పలకరించి కృతజ్ఞతలు చెప్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్న ఆవిడని చూసి అందరం చలించిపోయాం. ఎలాగైనా ఆ కొడుకుని పట్టుకుని 4 దులిపి ఆమెకు న్యాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చాము. అందరూ మాతోనే ఉండిపోమ్మని ఎంత చెప్పినా వినకపోవడంతో పార్వతమ్మ గారిని అన్ని సదుపాయాలు ఉన్న హోంలో చేర్పించి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ఆవిడ వెళ్లే ముందు, మూర్తి, నువ్వు ఇంకో 6 నెలల్లో రిటైర్ అవుతున్నావు. నీకు కొడుకున్నాడు, జాగ్రత్త, మాలాగా మోసపోకు. అనుబంధాలు, అనురాగాలు, ప్రేమ కావాలి కానీ డబ్బు ముఖ్యమా అని లేనిపోని సినిమా మాటలు అనుకుంటాం. కానీ నిజ జీవితంలో అందున ఈ వయసులో మనిషికి అండదండ అందించేది డబ్బే. ఇదే చేదు నిజం. అందరిలో ఒకరి ముందు ఒకరు వెనక వెళ్ళకపోవచ్చు, తప్పదు. వినడానికి కష్టంగా ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. ఒంటరితనమే కాదు, అన్నింటికీ ఇంకొకరిపై ఆధారపడి బ్రతకడం నరకం. అందుకే ఆస్తి అయినా డబ్బైనా మన తదనంతరమే పిల్లలకు చెందేలా జాగ్రత్త పడాలి. అందరూ దీపక్లా ఉంటారని నేను అనను. ఎంతో మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కదా. మాలా చాలామంది బాధపడుతున్నారు, అదేం మాయో కానీ పిల్లలు అన్న పాసం మనిషిని కట్టిపడేస్తోంది. ఇలా చెప్తున్నందుకు, అనుమానిస్తున్నందుకు వేరేలా అనుకోకమూర్తి. నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంతే. మనిషి కష్టపెడితే మర్చిపో అన్నారు ఆవిడ వెళ్లే ముందు. బలవంతంగా దీపక్ అడ్రస్ తీసుకున్నా. మావాడు హైదరాబాద్లోనే ఉండడంతో నేను శారద అక్కడికి వెళ్ళాం. మావాడు ఉండే ఇంటికి దగ్గరలోనే దీపక్ ఉండే అపార్ట్మెంట్ ఉండడంతో 2-3 సార్లు అటువైపు వెళ్ళాను. డైరెక్ట్గా వెళ్లకుండా అనుకోకుండా కలిసినట్లు ఉండాలన్న ఇది నా ప్లాన్. సక్సెస్ అయింది. ఒకరోజు దీపక్ పక్కనున్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం చూసి నేను వెళ్ళాను. వాడున్న వైపే వెళ్ళి అప్పుడే చూసినట్లు, అర్రే నీవు సుందరం సార్ గారి అబ్బాయి కదూ అన్నాను. ఆ మాటకు వాడు నా వైపు చూసి అవును మీరు అంటూ క్షణం ఆగి మూర్తి అంకుల్ అన్నాడు. పర్వాలేదు, గుర్తున్నాను వెదవికి అనుకున్నా మనసులో. బాగానే గుర్తుపెట్టి భుజం తడుతూ అన్నాను పైకి. భలేవారే అంకుల్, చిన్నప్పటి నుండి చూసిన మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అన్నాడు. అది సరే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు అడిగాను. లేరు అంకుల్, బాధగా మొహం పెట్టి అన్నాడు. వెంటనే ఇల్లు పక్కనే అంకుల్, రండి అక్కడ మాట్లాడుకున్నాం అని ఇంటికి తీసుకెళ్ళాడు. నాకు కావాల్సింది కూడా అదే కదా, అందుకే మాట్లాడకుండా వెళ్ళాను. హాల్లో అడుగు పెట్టంగానే అదిరిపడ్డా. ఎదురుగా సుందరం సారు, పార్వతమ్మ గారి ఫోటోలు, 2ంటికి దండలు వేసున్నాయి. రాసుకెళ్ళి తల్లి బ్రతికుండగానే దండ వేసేశాడు. ఎంతకన్నా అమానుషం ఉంటుందా ప్రపంచంలో? నా రక్తం కొత్త ఉడికిపోయింది. వాడి చెంప చెళ్ళు అనిపించాలనిపించింది. ఎంతో కంట్రోల్ చేసుకున్నా. 3వ అంతస్తులో ఉన్నాడు. 3 బెడ్రూమ్ల డూప్లెక్స్ ప్లాటు అందంగా ఉంది. ఇదంతా సార్ సంపాదన. తల్లిని రోడ్డు పాలు చేసి హాయిగా అనుభవిస్తున్నాడు వెధవ. నా మనసు నా మాట వినడం లేదు. ఏం చేయను? భార్యాపిల్లలను పరిచయం చేశాడు. అందరూ బాగున్నారు. నాన్నగారు పుణ్యాత్ములు, అందరికీ ఎంతో సాయం చేసేవారు. ఇప్పటికీ ఆఫీసులో అందరం తలుచుకుంటూనే ఉంటాము. ఇంతకీ ఎలా పోయారు దెబ్బకి అడిగాను. హార్ట్ అటాక్ అంకుల్. ఆయన పోయాక తట్టుకోలేక అమ్మ కూడా నాంచాడు. ఇక భార్య అందుకుంది. మేమైతే తల్లి కూతుళ్ళలా ఉండేవాళ్ళమండి. అత్త కోడలమంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఇంటి విషయాలన్నీ ఆవిడే చూసుకునేవారు. ఆవిడ పోయాక మాకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. భర్తకు ఒత్తాసు పలుకుతూ రాణి కన్నీళ్లను తుడుచుకుంది. ఇక నేను ఊరుకోలేకపోయాను. అయ్యో, ఎందుకమ్మా బాధపడతారు? మీ అత్తగారు మీ పెద్ద దిక్కుని నేను తీసుకొస్తాను. అసలు మీరు ఇంతగా బాధపడుతున్నారని తెలిస్తే నాతోనే తీసుకొచ్చేవాడిని కదా
అనగానే ఇద్దరు అవక్కయి ఒకరి ముఖాలొకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. ఇక నేనే, అయినా దీపక్ ఇదేం పనిరా? తల్లి తండ్రి దైవ సమానులు, వారి పట్ల ఎంత అమానుషంగా ఎలా ప్రవర్తించావు? బ్రతుకున్న తల్లి ఫోటోకు దండ వేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? మంచికి మారిపోయిన వారి కడుపున నీలాంటి నీచుడు ఎలా పుట్టాడు? అసలు నిన్ను అరచేతిలో పెంచుకున్నారే, ఎందుక అంత ద్రోహం చేస్తున్నావు? నిన్ను 9 మాసాలు మోసిన కన్న తల్లి రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితుల్లో ఉంటే చనిపోయిన తండ్రిని ఇంటికి తీసుకురాకుండా, చేయవలసిన విధులు చేయకుండా అనాథలుగా హాస్పిటల్లోనే వదిలేస్తావా? నీకు కొంచెం కూడా మనవత్వం లేదా? రేపు నీ కొడుకు కూడా నీలాగే చేస్తే ఏంటి? తప్పకుండా చేస్తాడు. బ్రతికుండగానే మిమ్మల్ని తగలబెట్టేస్తాం. చూస్తుండు. ఆవేశంతో మా గొంతు వణికిపోతుంది. మా అరుపులకి పక్క ఇళ్ళ వాళ్ళు తొంగి చూసి పోతున్నారు. అది చూసి దీపక్ గుబుక్కున లేచి వెళ్ళి తలుపు మూసేశాడు. ప్లీజ్ అంకుల్, మెల్లగా మాట్లాడండి, అందరూ వింటున్నారు, బ్రతిమాలినట్లు చెప్పాడు. నాకు అర్థమైపోయింది. మధ్యతరగతి మనిషికి ఏం పీకలేకపోయినా పరువు కోసం పాకులాడుతూ ఉంటాడు. వీడు అదే బాపత్తు. ఈ వీక్నెస్ నాకు ఫస్ట్ పాయింటే, అందుకే రెచ్చిపోయా. విననే దీపక్, అందరూ మొహాన ఉమ్మేస్తే తెలుస్తుంది నీకు అన్నా. అయినా ఇది మా ఇంటి విషయం, మీరెవరండి అడగడానికి? ఏదైనా మేము చూసుకుంటాం, రోషంగా అంది దీపక్ భార్య. చూడమ్మా, మీది రక్త సంబంధం అయితే మానసిక అనుబంధం నాది. కన్నతల్లిని రోడ్ల మీద వదిలేసి చనిపోయిందని దండ వేసి నలుగురిని నమ్మిస్తున్న మానవ మృగాలను నేనే కాదు, దారిన పోయే ఏ దానయ్య అయినా కాళ్ళను పట్టుకుని అడుగుతాడు. అడగవచ్చు కూడా. ఎక్కువగా మాట్లాడితే ఏ మీడియాకు అప్పగించననుకో, నిమిషాల మీద వాలిపోయి మీపై 24 గంటలు రసవత్తరమైన దేశం అంతటా కథలు వినిపిస్తారు. అలాంటివి ఏమైనా జరగాలనుకుంటున్నావా? చెప్పు. కావాలనే బెదిరించా. అబ్బా మధు, నువ్వు నోరు మూసుకో అని భార్యను కసరి, అంకుల్ మీ కాళ్ళు పట్టుకుంటాను, నా పరువు తీయకండి. ఇక్కడ నేనే ప్రెసిడెంట్ని. నలుగురికి మంచి మాటలు చెప్పే నేనంటే ఇక్కడ అందరికీ అభిమానం, గౌరవం. దయచేసి ఇమేజ్ని డ్యామేజ్ చేయకండి. అమ్మ నాన్న విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి, చేస్తా. ఆవిడ ఎవరూ లేని అనాథల హోంలో ఉంటుంది. ఆవిడ జీవనానికి నీవు ఏర్పాటు చెయ్యి. ఓ 25 లక్షలు ఆవిడ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి. దాంతో ఆవిడన్నంతవరకు ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. చెప్పాను. 25 లక్షలే, అదేం కుదరదు. ఆవిడను ఇక్కడికే వచ్చి ఉండమను, చూసుకుంటాం అంది దీపక్ భార్య. మరి దండ వేసి చనిపోయిందని చెప్పుకుంటున్నా మీ నీచు బుద్ధి అందరికీ తెలిసిపోతుంది. ఆవిడ వస్తే పర్వాలేదా అమ్మా? వ్యంగ్యంగా అన్నాను. నేను నోరు మూసుకోమన్నానా? గట్టిగా అరిచాడు భార్యపై దీపక్. సరే అంకుల్, మీరు చెప్పినట్లుగానే చేస్తాను ఒప్పుకున్నాడు. అయినా సార్ మీకు ఇచ్చిన దాంట్లో ఇదే పాటే. ఈ ప్లాట్ కూడా సార్ పేరు మీదే ఉందని క్రింద లిస్టు చూస్తే తెలిసిపోయింది. మీరేమైనా తోక జాడించారో ఇల్లు ఖాళీ చేసి అమ్మకు అప్పచెప్పాల్సి ఉంటుంది, జాగ్రత్త. ఆమె గురించి ఆలోచించే కన్న కొడుకు లేకపోయినా ఆమె చేతి ముద్దు తిన్నవాళ్ళం 50 మంది కొడుకులు ఉన్నాం, అది తెలుసుకోండి. రేపు మా ఆఫీస్ నుంచి 4 వస్తున్నాం. అందరూ నీకు తెలిసిన వారే. వాళ్ళు పెట్టే గడ్డి కూడా కాస్త తిని అందరి సమక్షంలో 25 లక్షలు డిపాజిట్ చేసి ఇవ్వు. తీవ్రమైన కంఠంతో హెచ్చరించి వచ్చేశాం. తన పేరు మీద ఉన్న 25 లక్షలు చూసి ధైర్యంగా ఉన్న కళ్ళు సంతోషంతో మెరిశాయి. నీ మేలు మర్చిపోలేని మూర్తి. దానిపై వచ్చే వడ్డీయే నాకు ఎక్కువ. నా తరువాత ఈ 25 లక్షలు ఈ హోమ్కే చెందేలా రాసిస్తా అన్నారు ఆమె. మీరందరూ బాగుండాలి అంటూ తడి కళ్ళతో దీవించింది. ఆమె దీవెనలు అందుకుని కొడుకులతో జాగ్రత్తగా ఉండాలి అని ఒకరికొకరు హెచ్చరించుకొని ఇళ్లకు వచ్చేసాను. అడుగడుగునా సాయం అందుకొని ఎంతో రుణపడిపోయిన నేను ఈ విధంగా ఒక ఆవగింజంత రుణాన్ని తీర్చుకున్నందుకు తృప్తిగా హాయిగా నిద్రపోయాను. కథ పేరు కొడుకులున్నారా జాగ్రత్త. రచించిన వారు స్వర్ణ వేణుగోపాల్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.